ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐఎల్ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాడు. మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికీ తెలిసింది, ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసు. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసాం. 2047 విజన్ డాక్యుమెంట్లో మనం వీ హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కొరియా వెళ్ళాను, నేను ఒక యూనివర్సిటీని చూశాను, అక్కడ ఆ యూనివర్సిటీలో 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. చాలా తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా అట్లా సాధిస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా ఇటువంటి యూనివర్సిటీస్ని మనం పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెట్టాలని, లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ ఫోకస్గా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పినప్పుడు, ఒక ప్రభుత్వం ముందుకు వచ్చి స్పోర్ట్స్ మీద ముందుకు పోతామని చెప్పినప్పుడు మీరు అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అనగానే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. అట్లాగే ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి